టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన ఘనత సాధించాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్తో జరిగిన రెండో టెస్టులో విజయంతో మంచి జోష్లో ఉన్న రోహిత్ ఈ రికార్డుతో మరింత ఖుషి కానున్నాడు. పైగా ఈ రికార్డును రోహిత్ టీమిండియా దిగ్గజం మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీని అధిగమించి సాధించాడు. ధోనీ రికార్డును బ్రేక్ చేసి సరికొత్త రికార్డు నమోదు చేశాడు. ఒక ఆటగాడిగా టీమిండియా సాధించిన అత్యధిక విజయాల్లో భాగమైన మూడో ఆటగాడిగా రోహిత్ రికార్డుల్లోకి ఎక్కాడు. ఇంగ్లాండ్పై రెండో టెస్ట్ విజయంతో రోహిత్ శర్మ 296 విజయాల్లో భాగమయ్యాడు. వీటిలో టెస్ట్, వన్డే, టీ20 మ్యాచ్లు కలిపి ఉన్నాయి. ఇక టీమిండియా మాజీ కెప్టెన్ ధోని 295 విజయాల్లో భాగమయ్యాడు. ఇప్పుడు ఈ రికార్డును రోహిత్ అధిగమించి మూడో స్థానాన్ని ఆక్రమించాడు. ఇప్పుడు రోహిత్ కన్ను దిగ్గజ క్రికెటర్, ఇండియన్ క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్పై పడింది. 303 విజయాలతో సచిన్ టెండూల్కర్ రెండో స్థానంలో ఉన్నాడు. మరో 8 విజయాల్లో రోహిత్ భాగస్వామి అయితే సచిన్ రికార్డును దాటేసి టీమిండియా సాధించిన విజయాల్లో అత్యధిక సార్లు భాగమైన రెండో ప్లేయర్గా చరిత్ర సృష్టిస్తాడు. అయితే అది పెద్ద కష్టమేమీ కాదు. రోహిత్ రిటైర్ అయ్యేలోపు మరో 8 విజయాల్లో చాలా ఈజీగా భాగం అవుతాడు. అయితే మరి ఒకటో స్థానంలో ఉన్న ఆటగాడు ఎవరా అనే డౌట్ మీకు రావచ్చు. ఇంకెవరో కాదు, కింగ్ విరాట్ కోహ్లీ. 313 విజయాలతో కోహ్లీ అగ్రస్థానంలో ఉన్నాడు. అయితే రోహిత్ శర్మకు సచిన్ రికార్డ్ బ్రేక్ చేసే ఛాన్స్ ఉంది, కానీ కోహ్లీ రికార్డును బ్రేక్ చేసే ఛాన్స్ చాలా తక్కువగా ఉంది. ఎందుకంటే కోహ్లీ, రోహిత్ మరికొన్నాళ్ళు కలిసి ఆడే అవకాశం ఉంది. ఆ సమయంలో టీమిండియా గెలిస్తే ఇద్దరూ ఆ విజయంలో భాగస్వాములు అవుతారు. సో రోహిత్ నెంబర్ పెరుగుతూ పోతుంటే అటువైపు కోహ్లీ నెంబర్ కూడా పెరుగుతుంది. పైగా రోహిత్ శర్మ కంటే కోహ్లీని ఎక్కువ కాలం ఆడే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఏ విధంగా చూసినా భారత క్రికెట్ చరిత్రలో అత్యధిక విజయాల్లో భాగస్వామి అయిన ఆటగాడిగా కోహ్లీనే నిలిచే అవకాశం ఉంది. అయితే రోహిత్ మాత్రం ఖచ్చితంగా నెంబర్ 2గా ఉండే ఛాన్స్ ఉంది. మరి రోహిత్ శర్మ 296 విజయాల్లో భాగస్వామి కావడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.